వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్, నాకు ఆ సార్ అంటే నీకేంటమ్మా హిట్ చిత్రాలు కథానాయకువి అన్నారు. నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే, దాని తర్వాత కొండవీటి దొంగ చేశాం. కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న, యాక్చువల్లీ నేను ఆయనకు మరదలు, ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది. కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది. ఓహో, అందులో కూడా మళ్ళీ మారి సో అప్పుడు నేను ఏడ్చి మా మమ్మీ మేమంతా మరదల్ క్యారెక్టర్ వేశారు, కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది. ఎందుకు ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు. అంటే ముందు చెప్పారు మీకు, ముందు రోజు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు. సో అలాంటి సంఘటనలు ఎన్నో, అలా చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి. చాలా మీరు పోరాడారు అయితే. చాలా నేను పోరాడలే, మా అమ్మ పోరాడారా? నేను రిలాక్స్. అమ్మ అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా, అంతే కదా? అంతే, ఎక్కడ కసికి అందకుండా. మీరు ఫిల్మ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది దేవివాణి గారు? వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్కన. ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగిందండి. మాలశ్రీ సాయి కుమార్, నేను, ఆయన చూడటం, ఇష్టపడటం, అండ్ మా వాళ్ళతో మాట్లాడటం, అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద. మంచి అంటే అందరూ మంచి పీక్ లో ఉన్న మీరు. నాకు 22 yearsకే మా బాబు పుట్టేశాడు. బట్ డిడ్ యూ ఫీల్ యూ మేడ్ ఎ రాంగ్ చాయిస్ అప్పుడు? 100%. ఎందుకంటే కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా, అందులో ఇట్స్ అ పవర్ఫుల్ పొజిషన్, ఆర్థిక స్వాతంత్రం, డబ్బులు, పవర్, ఫేమ్ అన్ని. అప్పుడు ఏమనిపించేది అంటే, ప్రేమించారా? ప్రేమించబడ్డాను. ఓకే, సో అందరి జీవితాల్లో అవుతాయండి. సో ఇట్స్ లైక్ ప్రేమ అంటే మనకు తెలియదు, అంత సీన్ లేదు మన ఫేస్లకి. ప్రేమించబడ్డాను అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే, స్వప్న గారు, నేను 14 yearsకి ఇండస్ట్రీకి వచ్చేసాను. డాన్స్ 87, నా 10th ఇంకా నాకు ఇది కూడా రాలేదు, ఏమంటారు దాన్ని, నా రిజల్ట్స్ కూడా రాలేదనమాట. మా నాన్నగారు చనిపోయారు. సో ఆ సినిమా హిట్ అయిపోయింది. ఒక 6 months ఏదో నా మీద వర్కౌట్ చేశారు మమ్మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం. నా ఆల్బమ్ రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్ సినిమాలు రావటం, రామారావు గారు, పసుపులేటి రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు, ఉమా అంకుల్ చూసుకునేవాళ్ళు. కొన్ని దానిగా వచ్చాయి. 3 years నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు. ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయేది. మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల, మా అక్క, మా అన్నయ్య. అట్లా టైంలో నేను కళలో ఆ సినిమా హిట్ కొట్టడం, వెళ్ళిపోవటం, చేయటం, నాకేమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్, అమ్మ నాన్న. సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు, ఐ వాంట్ సంథింగ్, అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి. నేను నా భావనలు నేను చెప్పుకోలేను. డ్రెస్ వేసుకోవాలా, అమ్మ చెప్పింది వేసుకోవాలి. మాట్లాడటం ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చి, అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు కదండి. అంత మా మమ్మీ అంటే హిట్లర్ అనమాట. ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్ని చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని నేర్పించేది. సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండే, వాటన్నిటికీ బ్రేక్ పడిపోయింది. తెలియకుండా ఇది పెళ్ళని చేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా, నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా బ్రతక. యా, మెయిన్ 80% అది కారణం, 20% నా వయసు కారణం, ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని దేవుడు అనుమతిస్తాడు. బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అవునులేండి, అవును. ఆ ఇండివిజువాలిటీ మనం ఉండుంటే ఇంకా. బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను, ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి? మంచి ఆర్టిస్టు, ఒడ్డు పొడుగు బాగుంది, అభినయం ఉంది, అందు ఉంది, సింగిల్ టేక్ ఆర్టిస్టు, అన్నీ ఉన్నా కూడాను తెర వెనక టాలెంట్స్ మనకి లేవు. వస్తాయా లేవా గ్యారంటీ లేదు. సో అట్లా నేను శుభలగ్నం సినిమాలండి, ఆమెని క్యారెక్టర్కి. మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసారు, అదే చెప్పాను, సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది, ఎందుకు పోయిందో మీకు తెలుసు, ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే చేయాలి సార్ అంటే కృష్ణారెడ్డి గారు నవ్వుతా ఉన్నారండి. సార్ చాలా అంటే సపోర్టివ్ ఆఫ్ విమెన్ కదా చాలా కృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా. ఆ క్యారెక్టర్ అదే మీరు ఆ శుభలగ్నం మంచి పవర్ఫుల్ ఆమెని క్యారెక్టర్. ఆమెని గారి మొన్ననే ఆమెని గారిని ఇంటర్వ్యూ కోసం కలిశాను అనమాట. అని ఐ ఫీల్ హ్యాపీ. నాలాగే కష్టంతోనో
వచ్చిన ఇంకొక వాళ్ళకి రావటం, వాళ్ళకి అది లైఫ్ అవటం కూడా ఐ అప్రిషియేట్. వాళ్ళకి మంచి ఎవరికైనా మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే దానికి అర్థం అదే కదా స్వప్న గారు. అంతే కానీ నేను ఎప్పుడు బాధపడలేదని. ఏ రోజు ఈ క్యారెక్టర్ నాకు పోయింది అని బొక్కబార్లు పడుకొని అన్నం మానేసి ఏడ్చింది. గ్యాప్లో ఏం చేసేవారు మరి? ఆలోచిస్తూ కూర్చునేవారా ఇప్పుడు సినిమాలకు మధ్య గ్యాప్లో? అసలు గ్యాప్ ఎక్కడుంది స్వప్న గారు? పెళ్ళయ్యే వరకు నాన్ స్టాప్ పోరాటం. తర్వాత ఇంకా పెళ్లి వల్ల మీరు బ్రేక్ తీసుకున్నారు అనుకున్నారు. మ్యారేజ్ అయిపోయింది, ఇమ్మీడియట్ గా కన్సీవ్ 22 years కి నా బాబు పుట్టేశాడు. 24 years కి నా పాప. వాళ్ళ క్యారియర్తో అడపా సీరియల్స్ అవి చేసుకోవటం. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ చదువులు. ఇప్పుడు కొంచెం అలా ఊపిరి పీల్చుకుంటున్నాను కొంచెం. వాట్ వాస్ ద బిగ్గెస్ట్ ట్రాజెడీ ఇన్ యువర్ లైఫ్ మన దివ్యవాణి గారు? మా బాబు పుట్టినాక నాకు కొంచెం హస్బెండ్ సైడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశానండి. అండ్ అప్పుడు ఆ ట్రాజడీని కూడా దేవుడు ట్రాజడీ అని తెలియకుండా నా కుటుంబీకులు నన్ను చాలా ఆదుకున్నారు. అండ్ బాబు హెల్త్ విషయంలో బాగా సఫర్ అయ్యాను. ఆఫ్టర్ దట్ చెన్నై వచ్చేసాను నేను. అప్పటి నుంచి నేను సింగిల్ పేరెంట్. ఇప్పటి వరకు కూడా బయట ప్రపంచానికి ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మీకే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నాను. సింగిల్ పేరెంట్. బట్ మా వారు చాలా మనసున్న వ్యక్తి. హీఈస్ గుడ్ ఫాదర్, గుడ్ హస్బెండ్. కానీ కొన్ని అనుకోని సంఘటనలు నా కళ్ళతో నేను చూడటం ద్వారా దగ్గరైన మనుషులకి దూరంగా బ్రతుకుతూ ప్రపంచం కోసం అండ్ నేను ఒక నీతి నియమాలతో ఉండే అనేటువంటి కట్టుబాట్ల కోసం నా పిల్లలకి నేనే ప్రపంచం. బట్ ఈజ్ వెరీ లవ్లీ ఫాదర్. ఈజ్ అ గుడ్ ఫాదర్ టు దెమ్. ఇట్స్ గుడ్ మీకు వారికి అంటే గుడ్ హస్బెండ్. ఎందుకు లేదు, ఎవ్రీ మినిట్ ఈ విల్ టేక్ కేర్ అబౌట్ మీ. కొన్ని ఏంటంటే అక్కడ పరిస్థితులు, వాటిని నేను మళ్ళీ ప్రభువుని అంగీకరించటం, అది అభిప్రాయ భేదాలు అనేవి రావటం వల్ల మానసికంగా దూరం అయిపోయాం.